దాత పిసినారి చచ్చిన భూమిపై దేన్నీ వదిలిపెట్టడు. అంతా దానం చేసి వెళ్ళిపోతాడు. పిసినారి ఒక గొప్ప త్యాగి. చచ్చిన తరువాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తన వెంట ఏదీ తీసుకొని వెళ్ళడు. దాతను పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కార వాక్యం ఇది. దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తరువాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. లోకంలో ఉదారచరితులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారిగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపరభేదాలను సృష్టించుకుంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతుంది. దానం చేసేవాడి చెయ్యి ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. యాచించేవాడి చెయ్యి ఎప్పుడూ కిందనే ఉంటుంది. ఇది దాతకు యాచకుడికి ఉన్న తేడా. సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది. కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లను కూడా ఇవ్వలేదు. ఎక్కడో మూలలో ఉన్న చేద బావి చిన్నదే, కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్న బావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావి లాంటి వాడే. పిసినారి సముద్రంతో సమానుడు. దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక చేయి నుంచి మరొక చేతిలోనికి తీసుకునేలోగా బుద్ధి మారిపోవచ్చు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు. అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలి, శిబి, దధీచి, కర్ణుల వంటి వారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి. సంపాదించిన ధనానికి మూడే మార్గాలుంటాయి. వాటిలో మొదటిది శ్రేష్టమైంది దానమని, రెండవది మధ్య మార్గమైనది భోగమని, ఈ రెండు చేయకపోతే మూడో మార్గం నశించిపోవడమేనని భర్తృహరి సుభాషిత శతకంలో అంటాడు. కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని సందేశం. పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు ఎప్పుడూ పరోపకారమే చేస్తాయి. అలా జీవించడం ప్రశంసార్హం. తేనెటీగలు ఎంతో శ్రమించి పుప్పొడులను సేకరించి తేనెలను దాచుకుంటాయి. కానీ ఏం లాభం? ఎంతగా దాచినా ఆ తేనెలను మనుషులు దోచుకుంటారు. అవసరానికి మించి ఎంతగా దాచినా అది పరుల పాలవుతుంది. మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దాన ధర్మాలు బాగా చేయాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు. అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి. అర్హులకు దానం చేయటం ఉపయోగం. అందుకే పాత్రోచిత దానం ఫలాన్నిస్తుంది. ఆకలిగొన్న వాడికి ఆహారం పెట్టగలగాలి. అజీర్ణమైన వాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలనిస్తాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషికి భగవంతుడు ఇచ్చిన అమూల్య శరీరము పరోపకారానికే ఉపయోగపడాలి. బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంతగా పోషించినా శారీరక శక్తిని పరోపకారం కోసం వినియోగించకపోతే కొవ్వు పెరగడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. దాతృత్వం అనేది ఒక వరం. అది ఎంతో పుణ్యం చేసుకుంటే లభిస్తుంది. ప్రపంచంలోని చరాచరాలన్నీ అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్య జీవన సాధనలైనాయి. చేసిన దానం తరతరాలు చెరిగిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది కూడా అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.